బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని యువతి ఘాతుకానికి పాల్పడింది. తల్లిదండ్రులకు మత్తుమంది ఇచ్చి చంపేసింది ఆ కూతురు. వికారాబాద్ జిల్లా బంట్వారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బంట్వారంలోని యాచారంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఒక హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తోంది యువతి సురేఖ. ఇన్స్టాగ్రామ్లో సురేఖకు యువకుడితో పరిచయం ఏర్పడింది. 2 ఏళ్లుగా యువకుడితో సురేఖ ప్రేమాయణం కొనసాగించింది. కులాంతర వివాహానికి ఒప్పుకోలేదు యువతి తల్లిదండ్రులు. అంతే, మా పెళ్లికి ఒప్పుకోరా అని చెప్పి స్కెచ్ చేసి మరీ చంపేసింది. నర్సు అందులో తనకి ఏ మేరకు ఎంత డోస్ ఇస్తే ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుందో తెలుసు. ఇంకే ఉంది, సాధారణంగా మన వాళ్ళు ఏమంటూ ఉంటారంటే చదువుకున్న చదువుని కరెక్ట్గా ఉపయోగించాలని చెప్పి. కానీ ఏం చేసిందో చూడండి. కన్న తల్లిదండ్రులని సోకాల్డ్ ప్రేమ కోసం మత్తుమందు ఎక్కువ డోస్ ఇచ్చి చంపేసింది. సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది ఆ యువతి అన్నకి ఎక్కడో డౌట్ కొట్టింది. ఇంకా ఉంది, ఆ డౌట్తో కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేపడితే అప్పుడు యువతికి సంబంధించి ఆ డీటెయిల్స్ అన్ని బయటకు వచ్చాయి. యువతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తమదైన స్టైల్లో విచారణ చేపట్టారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. ఎంత దుర్మార్గంగా మారుతున్నారు రోజు రోజుకి ప్రేమ అనే పేరు చెప్పి. ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని చెప్పి ఇంతటి ఘాతుకానికి పాల్పడతారా? ఇది ప్రేమ అంటారా? ఇది ప్రేమ? తల్లిదండ్రుల్ని చంపేయడం ప్రేమ? ఇప్పుడు ఆ ప్రేమ సక్సెస్ అయిందా? కళ్ళు ఆనందపడ్డాయా? తల్లిదండ్రులను చంపేసిన ప్రేమను చూసి మీ కళ్ళు ఆనందపడ్డాయా? ఇదేం ప్రేమ? దీన్ని ప్రేమ అంటారా? తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే మీరు మేజర్లు అయితే, అఫ్కోర్స్ మేజర్లు అయితే వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవచ్చు కదా. వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని పోలీసును ఆశ్రయిస్తే రక్షణ కల్పించడం, లేకపోతే దాని తర్వాత ఏం చేయాలో చేస్తారు కదా. మీ ప్రేమ పెళ్లికి అడ్డుందని చెప్పి తల్లిదండ్రులను చంపేస్తారా? తల్లిదండ్రులకు మత్తుమంది ఇచ్చి చంపేస్తారా? ఇంత దుర్మార్గమా? ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. బట్ దానికన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి రియాక్షన్స్ వస్తున్నాయి. రియాక్షన్స్ చూద్దాం. బంట్వారం మండలము యాచారం గ్రామానికి చెందిన నక్కలి అశోక్ యొక్క ఫిర్యాదు మేరకు ఆ ఫిర్యాదులో తన తల్లిదండ్రులకు అప్పుల బాధ అయిండు అని చెప్పేసి తల్లిదండ్రులు వాళ్ళ ఫాదర్కు గుండెపోటు వచ్చిందని చెప్పేసి గుండెపోటును చూసి వాళ్ళ ఫాదర్ దాన్ని చూసి వాళ్ళ భార్య ఆమె కూడా చెప్పేసి ఫిర్యాదు రావడం జరిగింది. ఫిర్యాదులో భాగంగా మా బంట్వారం ఎస్ఐ గారు, దరూర్ సిఐ గారు మన నేరస్థలానికి పోయి క్షుణ్ణంగా పరిశీలించగా అక్కడ 2 ఇంజెక్షన్స్ అక్కడ కనపడే వరకు అది అనుమానాస్పదంగా మాకు అనిపించి అనుమానాస్పద మృతిగా కేసు ఫస్ట్ నమోదు చేసుకున్న తర్వాత లోతుగా వాళ్ళ డాటరు నక్కల సురేఖ అనే అమ్మాయి మీద కొద్దిగా మాకు అనుమానం ఉండి తరోగా ఇంట్రాగేషన్ చేయగా ఆమె తల్లిదండ్రుల ఆమె యొక్క పనిచేసే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన మత్తు ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల ఇచ్చి చంపినానని చెప్పి మన నేరం ఒప్పుకోవడం జరిగింది. ఇటు నేరానికి గల కారణాలు ఏందని లోతుగా విచారించగా ఈ అమ్మాయి వేరే అబ్బాయితోటి ప్రేమ వివాహంలో ఉండగా ఇది తల్లిదండ్రులకు చెప్తే కులాంతర వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోగా 2-3 సార్లు చెప్పినా కానీ వినకుంటుండేందుకు తల్లిదండ్రులు వీళ్ళున్నన్ని రోజులు మా తల్లిదండ్రులు ఉన్నన్నాళ్ళు నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోను అని బాధపడుకుంటూ వీళ్ళని ఎట్లాగైనా నేను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రుల పథకంలో భాగంగా 24వ తారీఖు సాయంత్రం సంగారెడ్డిలోని హాస్పిటల్ నుంచి వాళ్ళ ఊరు యాచారం గ్రామానికి సాయంత్రం 6 గంటలకు రావడం జరిగింది. ఆ తదుపరి వాళ్ళ తల్లిదండ్రులు ఆ సమయంలో పొలం దగ్గరికి పోయి రాత్రి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ అన్నం వండి పెట్టిన తర్వాత, అమ్మ నీకు ఒంటి నొప్పులు ఉన్నాయి కదా, నేను డాక్టర్ని అడిగి మత్తు ఇంజక్షన్లు తెచ్చాను, నీకు మత్తు ఇస్తా అని చెప్పేసి వాళ్ళ మదర్కు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంజక్షను డోస్ కంటే ఎక్కువ డోస్ ఇస్తే ఇమీడియట్గా క్షణాలు అని తెలిసి ఆమెకు నాలెడ్జ్లో ఉన్నది కాబట్టి వాళ్ళ మదర్కు ఇంజక్షన్ ఇవ్వగానే ఇమీడియట్గా పడుకున్నది. ఆ సమయంలో వాళ్ళ తండ్రి ఇంటి బయట చలి కాగడం జరుగుతున్నది. కొద్దిసేపటి తర్వాత వాళ్ళ నాన్న ఇంట్లోకి నక్కలి దశరథం ఇంట్లోకి వచ్చి ఏమైందని అడగగా అమ్మ అన్నం తిని పడుకున్నది నాన్న, నొప్పులు లేస్తున్నాయి అంటే ఇంజక్షన్ ఇచ్చినా పడుకున్నది అని చెప్పారు. తర్వాత నాన్న నీకు కూడా నడుముల నొప్పులు ఉన్నాయి కదా, నీకు కూడా డాక్టర్ని అడిగి ఇంజక్షన్ తెచ్చినా అని చెప్పి మా పథకంలో భాగంగా వాళ్ళ నాన్నకు కూడా ఇంజక్షన్ ఇవ్వడం వల్ల ఇమీడియట్గా మదర్ మీద పడటం జరిగింది. ఆ తదుపరి ఆమెకు భయానికి లోనై వాళ్ళ అన్నకు ఫోన్ చేసి అమ్మ నాన్నలు ఇట్లా చనిపోయినారు, నాకు భయం వేస్తుంది రా అని చెప్పారు. వాళ్ళ అన్న వచ్చి చూసిన తర్వాత వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి మరపల్లి హాస్పిటల్ తీసుకుపోయారు. అక్కడ తెలిసింది
దీని మీద లోతుగా విచారణ చేయడానికి ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించారు. నేను ఎట్లాగైనా పెళ్లి చేసుకోవాలి, అతను లేకపోతే నేను ఉండలేను అని చెప్పేసి వీళ్ళని అడ్డు తొలగించుకుంటే కానీ నా పెళ్లి కాదన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులకు విషప్రయోగం చేసి ఈ కేసులో త్వరతరిగా 3వ రోజే కేసుని డిటెక్ట్ చేసిన మా దరూర్ సిఐ గారికి మరియు బంట్వారం ఎస్ఐ మా సిబ్బంది అందరికి కూడా వికారాబాద్ మా సబ్ డివిజన్ తరఫున అందరికి ఆఖరికి ఎలాంటి రోజులు వచ్చాయంటే కన్న తల్లిదండ్రులు కన్న పిల్లల్ని కూడా నమ్మలేని పరిస్థితి. అమ్మా ఇదిగో ఆకలేస్తుందా, కొంచెం ఇగో ఈ అన్నం తినో, లేకపోతే ఈ లడ్డు తినో, లేకపోతే ఇదిగో ఈ పండు ఏదో ఒకటి ఇచ్చి తినమ్మా అని చెప్తే తినాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. వీళ్ళు ప్రేమ పేరుతో ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి ఘటనలు చూస్తూ ఉంటే షాక్ అనిపిస్తూ ఉంటుంది. నిజంగా ఒక కన్న కూతురు చేసే పనేనా? ఆ తండ్రికి ఏం చెప్పింది? తల్లికి ఏదో ఇచ్చి మత్తుమంది ఇచ్చి చంపేస్తుంది. తండ్రికి నీకు ఒళ్ళనొప్పులు ఉన్నాయి కదా, రా నీకు నేను ఒక ఇంజక్షన్ తీసుకున్నాను, ఇంజక్షన్ ఇస్తానని చెప్పి తండ్రికి కూడా ఇంజక్షన్ ఇచ్చింది. మత్తుమందు పోవడానికి కాదు, ఆ తండ్రి పోవడానికి. ఎంత దుర్మార్గమా! సురేఖ ఎంత దుర్మార్గానికి పాల్పడింది. అసలు మనిషేనా తల్లి నువ్వు? ఇదే ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, ఈ ఘటనకు సంబంధించి పూర్తి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు, ఇన్ఫ్యాక్ట్ పూర్తి ఇన్వెస్టిగేషన్ ఇంకా ఎటువంటి విషయాలు బయటకు రావడం జరుగుతోంది? సురేఖకు ఇంకా ఎవరైనా మద్దతు ఇచ్చారంటే, సురేఖకి ఇంకెవరైనా సపోర్ట్ ఇచ్చారా ఈ దారుణానికి? ఎస్ సచిన్, ఏదైతే ఘటన చూసామో ఇదందరూ కూడా ప్రతి ఒక్కరిని కూడా చాలా దిగ్భ్రాంతికి గురి చేసిన ఘటన ఇలాంటిది. ఏదైతే రాజు వెడ్స్ రాంబాయి సినిమా చాలా వరకు కూడా అందరూ చూసే ఉంటారు. దాన్ని చాలా వరకు కూడా సినిమా పాపులర్ అయింది. ఏదైతే ఆ సినిమాలో చూసినట్టుగా సందర్భం ఏదైతే ఉందో, ఆ తండ్రి కూతురికి హెచ్ఐవికి సంబంధించి ఇంజెక్షన్ వేసి కూతురు అనారోగ్యం పాలై చనిపోయేలా చేశాడు ఆ తండ్రి. సో అందులో ఆ సినిమాలో కూడా చూసినట్టుగా సేమ్ అతను హాస్పిటల్లో కంపౌండర్గా చేస్తూ ఉంటాడు. సో అతనికి సులభంగా ఇంజెక్షన్స్ అనేది అవైలబుల్ ఉండడంతో తీసుకొచ్చి తన కూతురికి ఇచ్చాడు. సో అలాంటి ఘటనే ఇప్పుడు సేమ్ రియల్ లైఫ్లో కూడా చోటు చేసుకోవడం జరిగింది. వికారాబాద్ జిల్లా యాచారం గ్రామంలో చోటు చేసుకుంది. నక్క సురేఖ అనే ఒక మహిళ ఒక నర్సింగ్ హోమ్లో పనిచేస్తూ ఉంది. తను సుమారుగా 2 సంవత్సరాలు ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక వ్యక్తితో ప్రేమ ఆయన నడిపిస్తూ ఉంది. తననే ఇష్టపడింది, తననే పెళ్లి చేసుకోవాలంటూ కూడా తల్లిదండ్రుల్ని పలుసార్లు ఒప్పించే ప్రయత్నం చేసింది. కానీ తల్లిదండ్రులు కులాంతర వివాహం అమ్మ చేసుకోవద్దు అంటూ కూడా తల్లిదండ్రులు కాస్త వయసున్న వారుగా కనపడుతున్నారు. సుమారుగా వారు అందరి వయసు కూడా 55 పైన 55 నుంచి 60 సంవత్సరాల వయసున్న వారుగా కనపడుతూ ఉన్నారు. సో వారందరూ కూడా పెద్దవారు, ఏజ్లో పెద్దవారు కావడంతో కొంచెం మొండిపట్టు పడుతూ ఉంటారు. వారందరూ కూడా వద్దు అన్న నేపథ్యంలో సురేఖ వినే ప్రయత్నం కూడా చేయలేదు. నక్క సురేఖ అయితే ప్రతిసారి కూడా ఈ తల్లిదండ్రులే నాకు అడ్డుగా ఉన్నారు, వీరని కనుక అడ్డు తొలగించుకుంటే నేను ప్రేమించిన వ్యక్తితో వివాహం చేసుకోవచ్చు అన్న నేపథ్యంలో ఏకంగా తల్లిదండ్రుల అడ్డు తొలగించుకోవడానికే ముందడుగు వేసింది. ఏదైతే సినిమాలో చూపించిన విధంగా ఇటు హత్య ప్రయత్నం ఏం చేయాలో అన్న నేపథ్యంలో ఒక సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకొని తను పనిచేస్తున్న హాస్పిటల్లోంచి ఏదైతే అనటీషియా డోస్ ఏదైతే ఉంటుందో ఇంజెక్షన్ అండ్ అలాగే అనటీషియన్ తీసుకుని ఇంటికి రావడం జరిగింది. ఇదన్నీ కూడా గొడవలు కొంతకాలంగా గత 2-3 రోజులుగా కానీ 3 నెలల నుంచి గొడవలు సాగుతూనే ఉన్నాయి. కొంతకాలంగా సాగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులతో మంచిగా మాట్లాడుతూ కొన్ని రోజులుగా వారం నుంచి కూడా మంచిగా మాట్లాడుతూ తల్లిదండ్రులతో అమ్మ మీరు చెప్పిన మాట వింటారన్నట్టుగా తల్లిదండ్రులతో మంచి మాట చేసుకునడం జరిగింది. ఇదే నేపథ్యంలో తల్లిదండ్రులకి ఒళ్ళు నొప్పులు ఉన్నాయంటూ డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చాడు, అది నేను ఇస్తాను మీకు అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆ తల్లిదండ్రులకి నచ్చజెప్పి ఇచ్చింది. కూతురే కదా హాస్పిటల్లో చేస్తుంది, తను కూడా ఒక డాక్టరే అన్నట్టుగా తల్లిదండ్రులు నమ్మారు. సో నమ్మిన పాపానికి కూతురు ఇచ్చిన ఇంజెక్షన్ పాపం అందులో ఎలాంటి మెడిసిన్ ఉందో తెలియదు, ఎలాంటి చేసిందో తెలియదు. ఎందుకంటే కూతురే తల్లిదండ్రులు చంపుతారా అనే ఎవరు కూడా అనుకోరు, తల్లిదండ్రులు కూడా అనుకోరు. ఇలాంటి నేపథ్యంలో వీరి నమ్మకాన్ని ఒమ్ము చేసినట్టుగా ఈ నక్క సురేఖ చేయడం జరిగింది. ఆ ఇంజెక్షన్ డోస్ ఏదైతే ఉంటుందో అనటీషియా డోస్ పెంచేయడం జరిగింది. పెద్ద వయసు ఉన్న వారికి సుమారుగా చిన్న ఎంజీలు ఇస్తేనే వారికి చాలా హెవీ డోస్ అయిపోతుంది. అలాంటిది వీరికి హెవీ మోతాదులో ఇంజెక్షన్ వారికి ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో వారికి వెంటనే అనటీషియా ఇచ్చిన కొన్ని గంటల్లోనే కోమాలకు వెళ్ళిపోవడం జరిగింది. కోమాలకు వెళ్ళిపోయిన కొన్ని గంటల తర్వాత హార్ట్ ఆగిపోయి వారందరూ కూడా దుర్మరణం చెందడం జరిగింది. ఇదంతా కూడా జరిగింది ప్రశాంతంగా తల్లిదండ్రుల్ని 9 నెలలు కనీ పెంచి ఇంత పెద్ద చేసి ఒక స్థాయిలో హాస్పిటల్లో ఉద్యోగం చేసుకుంటూ తన కాలం మీద తను నిలబడిన తల్లిదండ్రులనే చంపడం జరిగింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా సహజ మరణం, తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోయారు. ఒకరి మరణం చూసి ఇంకోటి తట్టుకోలేకపోయారు అని అందరినీ కూడా నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ తన అన్న ఎవరైతే ఉన్నారో ఈ మరణంపై నాకు అనుమానాలు ఉన్నాయి, ఇవంతా కూడా సహజ మరణంగా అనిపించట్లేదు, ఎందుకంటే ఒకరు చనిపోయిన వెంటనే మరొకరు చనిపోయారనే దానిపై నాకు అనుమానం అంటూ కూడా పోలీసుల్ని ఆశ్రయించడం జరిగింది. కంప్లైంట్ చేసిన నేపథ్యంలో
పోలీసులు సురేఖపై అనుమానంతో మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన నేపథ్యంలో 2 ఇంజెక్షన్లు అయితే వారు కనుగొనడం జరిగింది. ఇంజెక్షన్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు తీసుకున్నావు, ఎక్కడ వాడేవాడిని అంతా కూడా ఆ ఇంజెక్షన్లో మిగిలిన ఏదైతే కొంచెం అణువులో ఉంటుందో ఏదైతే అనటీషియా ఉందో లోపల ఆ మత్తు పదార్థం ఏదైతుందో వాటిని కూడా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వారు చెక్ చేయడం జరిగింది. ల్యాబొరేటరీ చెక్ చేయడంతో ఇది అనటీషియా బాడీలో అనటీషియా సేమ్ మ్యాచ్ అవడంతో అసలు ఏం జరిగిందని పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా మొత్తం నిజాన్ని అయితే బయటపెట్టడం జరిగింది. ప్రేమకు అడ్డొస్తున్నాడని కేవలం ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఒక వ్యక్తి ప్రేమకి 2 తల్లిదండ్రుల్ని అమ్మా నాన్నని చంపేదాకా తీసుకొచ్చారు. ఆమెపై అయితే పోలీసులు పూర్తిగా విచారణ చేసిన నేపథ్యంలో ఆమెని ప్రస్తుతానికి రిమాండ్కి తరలించడం జరిగింది. ఈ ఘటన అంతా కూడా స్థానికంగా ఉన్న ఘటన అందరినీ కూడా కలవరపరుస్తుంది. అందరినీ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఏదైనా నెక్స్ట్ టైం ఎవరైనా ప్రేమించారు తల్లిదండ్రులకు చెప్పుకోవాలంటే కూడా తల్లిదండ్రులు ఎక్కడ ఈ పిల్లలు మమ్మల్ని చంపేస్తారు, ఎక్కడ మా మీదకి అగాత్యానికి వస్తారని భయపడే విధంగా ఈ సంఘటన అయితే అందరికీ కనిపిస్తూ ఉంది. ఏదేమన్నా ఇది అందరూ కూడా సభ్య సమాజం తలదించుకునే ఘటనగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని పరిగణిస్తూ ఉన్నారు. సచిన్, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పవన్. మొత్తంగా అయితే మాత్రం ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని యువతి ఘాతుకానికి పాల్పడింది. తల్లిదండ్రులకు మత్తుమందిచ్చి చంపేసింది ఆ కూతురు. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాసలోని ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఒక హాస్పిటల్ నర్సుగా పనిచేస్తోంది సదరు యువతి సురేఖ. ఇన్స్టాగ్రామ్లో సురేఖకు యువకుడితో పరిచయం ఏర్పడింది. 2 ఏళ్లుగా యువకుడితో సురేఖ ప్రేమాయణం కొనసాగించింది. అయితే కులాంతర వివాహానికి ఒప్పుకోలేదు యువతి తల్లిదండ్రులు. దీంతో మత్తుమందు ఇచ్చి అది కూడా ఎక్కువ డోసు ఇచ్చి చంపేసింది సదరు యువతి. సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది ఆ యువతి అన్న ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది ఈ విషయం. దీంతో పాటు ఇంకొన్ని కీలక విషయాలు కూడా బయటకు వచ్చాయి. యువతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.